సిగ్గు పడతా పడతా అక్కడ ఆకులన్నీ అదే లేదు. సో ఫస్ట్ టైం కలవంగానే అదే ఇట్లా ఏమన్నా ఏం ఆలోచించినామన్నా చేసుకుందాం అని చెప్పేసి మీరు కూడా ఇక ఓకే నాకు కూడా ఎలాగో చేసుకోవాలి కదా అని చేసుకున్నారా, లేకపోతే అబ్బాయి గారిలో ఏం బాగా అట్రాక్టివ్ అని? అబ్బాయి పెళ్లి చూపులకు వచ్చిపోయిన తర్వాత మా ఇంట్లో చుట్టాలందరూ ఉంటారు కదా, మాది 3rd ఫ్లోర్లో ఇల్లు అనమాట. పైనుంచి కిందకు చూసినారు అబ్బాయి వెళ్తుంటే. అబ్బాయి జుట్టు ఇంకెక్కువ ఉండేది, ఇంత ఉండేది. మా పిన్ని వాళ్ళు మా నాయన అస్సలకి బట్టతల రాదురా ఇప్పుడు మెయిన్ అది యాక్చువల్లీ అస్సలకి బట్టతల రాదురా, చేసుకోరా, బొజ్జ లోపల పోతుంది కానీ బట్టతల అయితే రాదురా, అది ఇంపార్టెంట్ రా, 40 ఏళ్ళు వచ్చినా బట్టతల రాదురా. మీ ఫ్యామిలీలో ఎవరికి లేదా? లేదు, ఎవరికి లేదు. అయితే ఓకే. పైనుంచి జుట్టుని అది నిజమా ఒకసారి పీకి చూద్దామా, అది నిజం, ఎన్ని డౌట్లు మా ఇంట్లో వాళ్ళకి. అది నిజం జుట్టు అంతట్లుంది రా, ఈ రోజులలో జుట్టు అంతా వెనక్కి వెళ్ళిపోయి. ఆయనకి టెన్షన్స్ అవన్నీ ఎక్కువ లేవనుకుంటాను మోస్ట్లీ, అంతే కదా. సాఫ్ట్వేర్ లో కొంచెం బొజ్జ కొంచెం బట్టతల అది ఉంటుంది నార్మల్గా, అంటే 90% మా దాంట్లో అవి చూస్తాం. నాట్ అబౌట్ ప్రొఫెషన్, అది బేసికల్ ఏంటంటే జీన్స్, అది అంతే, దానికి మించి ఏం చెప్పలేం. ఇప్పుడు మా డాడీ వాళ్ళ డాడీకి మా డాడీ వాళ్ళ డాడీ 86 ఎట్ ద ఏజ్ ఆఫ్ 86 చనిపోయిండు. ఆయన చనిపోయేప్పటికి కూడా ఆయనకు వైట్ హెయిరే తక్కువ ఉండే ఆ ఏజ్కి. నాకే ఇప్పుడు చాలా ఉన్నాయి, బట్ ఆయనకు తక్కువ ఉండే. హెయిర్ లాస్ కూడా ఎక్కువ లేదు, ఫుల్ హెయిర్ ఉండే, థిక్ హెయిర్ ఉండే. సో ఎక్కడో అక్కడక్కడ కొంచెం హెయిర్ పోయింది. సో సేమ్ అదే డాడీకి వచ్చింది, సేమ్ అదే నాకు వచ్చింది. మేబీ అంతే అంటారు. ఇప్పుడు ఉన్న అబ్బాయిలకి ఏమైనా కొంచెం ఇవ్వండి సార్, ఆల్రెడీ జస్ట్ 20 దాటి రెంటే మొత్తం పండిపోయి సగం ఎకరాలు ఎగిరిపోతున్నాయి. ఇంకా పెళ్ళి అయ్యి పిల్లలు పుట్టేసరికి ఇంకేం ఉండట్లే అంటే వాళ్ళకి. ప్రొడక్ట్సే టూ మచ్ ప్రొడక్ట్స్ వాడడం కూడా మంచిది కాదు దేనికి కూడా. నేను ఎక్కువ ఏది నేను ఒక్క షాంపూ ఫిక్స్ అయినంటే నేను అసలు దాన్ని మార్చా బై మిస్టేక్ కూడా. ఎక్కడన్నా అది తేడా వచ్చింది అంటే తప్ప ఎక్కడ పోయినా అదే క్యారీ చేస్తా. నార్మల్ రెగ్యులర్ కోకోనట్ ఆయిలే వాడతా. అంటే నాకు భయం ఎక్స్ట్రా, నాకు ఏదైనా సోప్ పడ్డది అనుకోండి, సపోజ్ నేను స్నానం చేసినాక అది సెట్ అయింది అనుకో, ఇంకా దాన్ని వదిలిపెట్టా, వాడు కంపెనీ మార్చాలి తప్ప. అట్లా ఒకప్పుడు మార్గో సోప్ వాడుతుండే, వాడి నేను వాడుతున్న సోప్ ఏదైతే మిస్ అయిందో దాని తర్వాత వేరే దానికి వచ్చింది. సో అట్లా నాకు ఎక్కువ ఎక్స్ప్లోర్ అంటే ఎక్కువ నువ్వు చేసిన కొద్ది ఎక్కువ కెమికల్స్ యాడ్ అయిపోతుంది, దాంతో మీ జుట్టే మీకు ఇంత మంచి అందమైన భార్యను తీసుకొచ్చింది అయితే. జుట్టు కాదులే, మేము అంటే అంటే ఫ్యామిలీ మెంబర్స్ అందరికి అట్రాక్ట్ అనిపించింది అదే కదా. పైనుంచి చూసి అది విగ్ కాదేమోరా, నిజమేనేమో, యాక్టర్స్ అనగానే విగ్ ఏమో అనుకుంటారు, నిజమేనేమో అని చెప్పి టాక్. సో చాలా మంది అంటే సెలబ్రిటీని పెళ్లి చేసుకోవాలని చాలా మంది కోరిక ఉంటుంది, అరే నేను వీళ్ళు చేసుకుంటా అని. కానీ చేసుకున్న తర్వాత అరే నా పెళ్లికి ఎవరు వస్తారు, సెలబ్రిటీ గెస్ట్లాగా ఎవరు వస్తారు ఉంటుంది కదా మనకి, ఈయన వస్తారా అని చెప్పి. సో మీకు మీ పెళ్ళికి ఈయన సెలబ్రిటీ అని తెలుసు, సో ఎవరు వస్తారు అని చెప్పి మీరు ఏమైనా అడిగారా, వీళ్ళు పిలుద్దాము అని? జీరో అసలు అది ఎందుకు మీరు అడిగినాక అవును నాకు అది ఎందుకు రాలేదు అప్పుడు అనిపిస్తుంది. అసలు జీరో. మీరు ఎంతమందిని పిలుస్తున్నారు, మేమెంతమందిని పిలుస్తున్నాం. నాకు కూడా కొంచెం ఏంటంటే ఎవరినన్నా పిలవాలన్నా కూడా మోమాటమే, అంటే ఏ పనులు ఉంటారో ఏమోలే అని. ఎందుకంటే ఫ్రెండ్స్ నుంచి కూడా వస్తుంది, హే అవును నీ పెళ్లికి ఎవరు వస్తున్నారు, సెలబ్రిటీ కదా మీ ఆయన అని చెప్పి అడిగారు. కానీ నేను అబ్బాయిని ఎప్పుడు అడగలేదు ఎవరు వస్తున్నారు. జనరల్లీ మమ్మీ వాళ్ళు మాట్లాడుకున్నప్పుడు మీ సైడ్ ఎంతమంది మా సైడ్ ఎంతమంది, కానీ స్పెసిఫిక్ గా ఎవరు అన్న డిస్కషన్ రాలేదా? అబ్బా నేను కానీ చేసుకుని ఉంటే నాకు నందమూరి బాలకృష్ణ, మెగాస్టార్ చిరంజీవి గారు అందరిని పిలిచండి అని చెప్పేదాన్ని తెలుసా. అయ్యో మీకు ఐడియానే రాలేదైతే. ఐడియా రాలేదు. ఇప్పుడు ఏ టెన్షన్ ఆ టెన్షన్, అయ్యో పెళ్లి లేట్ అవుతుంది, టైం అయిపోతుంది, ఏ ఉంటాయి టెన్షన్స్. 14th అనుకున్నా. అంటే వాళ్ళు ఉండేది వరంగల్, మేము ఉండేది సిద్దిపేటలో. సో అందరు రావడానికి మధ్యలో స్పేస్ కావాలని మేము షామీర్పేట అలంకృత రిసార్ట్లో పెట్టుకున్నాం పెళ్ళి. సో వాళ్ళు పొద్దున్న లేసి బస్సులో రావాలి, మేము అక్కడ నుంచి మేము మా వెహికల్స్లో రావాలి, పెళ్లి వెహికల్లో వచ్చి అందరం దగ్గర గ్యాదర్ అయ్యే టైంకి పెళ్లి కావాలి. సో ఆ టెన్షనే ఎక్కువ ఉండే అందరికి. 14th మ్యారేజ్ అనుకున్నాము, అయ్యగారు లేదు 14th కాదు 10th బాగుంది అని అంటే 10th షిఫ్ట్ చేసుకున్నాము. సో తాళి కట్టినప్పుడు ఎవరు ఇచ్చారు, మీరు ఇచ్చారా? నేను ఎందుకు ఏడుస్తా? నేను కట్టకముందే అంటే నేను అనుకున్న అమ్మాయి నా లైఫ్ లోకి రాబోతోంది అని చెప్పి కొంచెం ఎమోషన్ అవుతారు కదండి ఈ మధ్య కాలంలో వీడియోలో చూస్తున్నాం మేము. అంటే నేను ఎక్కువ ఎక్స్ప్రెసివ్ కాదు, అంటే ఎన్ని ఎమోషన్స్ ఉన్నా నేను మొత్తం ఎక్కువ లోపలనే పెట్టుకుంటా. 90% ఓన్లీ కొంచెం అగ్రెషన్ లేదంటే కామెడీ, నాలో ఉన్న హ్యూమర్ పోర్షనే ఎక్కువ జనాలకు ప్రొజెక్ట్ అవుతుంది. ఎమోషనల్ యాంగిల్ ఎప్పుడు నేను బయటకు తీసుకురాను, చాలా తక్కువ ఎక్స్ప్రెస్ చేస్తా. సో అంటే అదేదో చెప్పొద్దని కాదు, బేసికల్ నాకేందంటే
ఎవరితోటని ఉంటే వానికి వస్తే నవ్విస్తే చాలు అన్నది నా మెయిన్ ఇంటెన్షన్ ఉంటుంది. అయితే మీలో ఎమోషన్ అనేది డైరెక్టర్లు తెప్పించాలి తప్ప మీకు మీరుగా తయారైతే అంతే అంతే అవును, డైరెక్టర్లు చెప్తే సీన్ చెప్తే తప్ప నేను మ్యాక్సిమం నేను మీరు యాక్చువల్గా నేను ఫస్ట్ సినిమా రాసినప్పుడు కూడా అందులో ఒక క్యారెక్టర్ చచ్చిపోవాలి అంటే ఎమోషన్ ఎక్కువ వర్కౌట్ అవుతుంది అంటే నేను వద్దని. సో కానీ ఆ పాయింట్ చాలా మంది అన్నారు ఎవరికన్నా ఏమన్నా అయ్యి ఉంటే ఎమోషన్ ఎక్కువ వర్కౌట్ అవుతున్నారు. సో నేను ఆ ఎమోషనల్ ఆడియన్స్ కూడా కనెక్ట్ అవ్వాలి కదా. రాసేటప్పుడు కూడా నేను కొంచెం ఆ పోర్షన్ టచ్ చేయబుద్ధి కాదు నాకు, కానీ అఫ్కోర్స్ దట్స్ అ మిస్టేక్. అది నేను ఇప్పుడు నేర్చుకున్నా నెక్స్ట్ దానికి చేంజ్ చేయడానికి. బట్ ఆ టైప్ ఆఫ్ క్యాండిడేట్ నేను. సో అందుకనే నేను ఏడవ. నా పాయింట్ ఏంటంటే కలిసి ఇష్టపడే వేసుకున్నారు కదా. సో ఏమోనండి ఈ మధ్య వీడియోలో చూస్తున్నాం కదా మేడం మనం హస్బెండ్ వైఫ్ ఇట్లా రాగానే అయ్యో అని ఏడుస్తా ఉన్నారు కదా, అట్లా ఏమైనా ఏడ్చారేమో అని. నేను ఏడవలేదు. నేను అసలు తాళి కట్టక ముందే చేతిలోని కడం ఏడవడం. ఎందుకు మీరు మా అమ్మ నన్ను వదిలి వెళ్ళిపోతున్నా అని మళ్ళీ రైట్ డెసిషన్ ఏనా ఏంటి ఇప్పుడు జోక్ ఏంటంటే మండపం మీద పీటల మీద కూర్చున్నాక రైట్ డెసిషన్ అని ఆలోచిస్తున్నారా? అదే జోక్ ఏంటంటే బేసిక్ గా అసలు జాబ్ చేసేటప్పుడు వీళ్ళు అమ్మనాన్నతో కలిసి ఉండరు చాలా మంది ఇప్పుడు. కానీ ఏదో పెళ్ళి అవ్వగానే మొత్తం ప్రపంచం దాటేసి వెళ్ళిపోతున్నట్టు ఎందుకు ఏడుస్తారో అర్థం కాదు నాకు ఆ పాయింట్. మళ్ళీ పెళ్ళైనాక 90% అమ్మ నాన్నల దగ్గరనే ఉంటుంది. అంటే ఇప్పుడు ఒకటండి పెళ్ళి అయిపోయిన తర్వాత ఇంటి పేరు మారిపోతుంది. రోజు ఇంకా నేను మా అమ్మ దగ్గర ఉండలేను, ఆఫీస్ ఉన్నా చివరికి వెళ్ళేసరికి అమ్మ దగ్గరికే కదా. హైదరాబాద్ ఉన్న లోకే చెప్పేసి వెళ్ళాలి, అడిగేసి వెళ్ళాలి, ఇవన్నీ ఉంటాయి కదా. అప్పుడు మనం హాస్టల్లో ఉన్నప్పుడు మన ఇష్టం, అసలు ఎవరితో సంబంధం లేదు. మన పేరెంట్స్ దగ్గర కావాలంటే వెళ్ళొచ్చు. అవుట్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీస్ కూడా కొన్నిసార్లు వెళ్ళలేకపోవడం ఉంటుంది. వాటి చెప్తారా ఆయన స్ట్రిక్ట్ పెడతారు ఏమైనా నాకు చెప్పి వెళ్ళాలి, చెప్పులు వేసుకొని వెళ్ళాలి అని? నేను అదే నవ్వొస్తుంది నాకు అసలు. నేను ఏమడి నేను రేపు వరంగల్ పోతున్నా సరే అంటే పర్మిషన్ తీసుకోను కానీ ఇన్ఫర్మేషన్ ఇస్తా. రెండింటికి డిఫరెంట్ ఏంటి? పర్మిషన్ అంటే వెళ్ళాలా అని అడగడం కదా, నేను వెళ్ళాలా అని అడగను, వెళ్తున్నా అని చెప్తా. ఆల్రెడీ అన్ని సర్దేసుకొని ఇక నేను ఇప్పుడు వెళ్తున్నా అని చెప్పేస్తారా? లేదు రేపు వెళ్తున్నా అని ఈరోజు చెప్తా. రేపు ఏమైనా ప్లానింగ్స్ ఉంటే కొంచెం దింపిరా అట్లా. సో అట్లా అది డిఫరెన్స్. ఏంటంటారు? నేను నిజమే చెప్తున్నారా? నిజమే అంతే. అంటే నాకు అట్లా ఏముండదు. నీకు నచ్చిన దగ్గర నీకు వెళ్ళాలనిపిస్తే వెళ్ళు, దాంట్లో ఏమున్నది ఏం లేదు కదా. ఆయనకి ఎప్పుడైనా ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేయాలి. మొన్న వెళ్తా అన్నావు కదరా, వెళ్ళలేదేంటి? వెళ్తావా? మీరు అట్లా గ్రీన్ సిగ్నల్ ఇస్తారా హస్బెండ్ ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేయడానికి వెళ్తా అంటే? లేకపోతే షూట్ ఉందని వెళ్ళిపోతాడు కదా, అదేదో చెప్పెళ్తే బెస్ట్ కదా. బాగుంది కదా. వన్ డే ట్రిప్స్ అయితే షూట్ ఉన్నాయని చెప్పి వెళ్ళిపోతా చాలా వరకు. షూట్ ఉందని వెళ్ళినా అర్థమైంది. షూట్ అంటే యాక్చువల్గా స్పెసిఫిక్గా ఉంటాడు. 6 o'clock షూట్ అయితే 5:50కి అలారం పెట్టుకొని 2nd, 3rd అలారంకి లేస్తాడు. అదే క్రికెట్ అనుకోండి 10th అలారంకి లేస్తాడు. ఏంటి ఇంతసేపు మోగినా అంటే ఈరోజు షూట్ కాకపోవచ్చు అని చెప్పేసి అప్పుడు సరే ఎటు వెళ్తున్నావు అని. స్ట్రిక్ట్ వైఫా, జోవియల్ వైఫా, లేకపోతే ఫ్రెండ్లీగా ఉండే వైఫా? మేము ఇప్పుడు షోలో ఎట్లున్నామో ఇంట్లో కూడా అట్లే ఉంటాం మేము. మాకు అది అలవాటు. మేబీ అట్లా ఉండే తనకు కూడా మేబీ. మిమ్మల్ని ఎక్కువ బూస్టప్ చేసేది భవానీ గారే అన్నట్టుగా అనిపిస్తుంది ఆవిడ మాటల్లోని, ఆ చలాకీలోని. అంటే మీరు ఎటువంటి మూడ్ స్వింగ్లో ఉన్నా వెంటనే ఆమె చేంజ్ చేసేసేటట్టు. 90% నేను రిలాక్స్ జోన్లోనే ఉంటా. కానీ ఏదన్నా అటు ఇటు వచ్చినా అంటే ఇద్దరికి ఉన్న అలవాటు అది. తనకు ప్రాబ్లం తనేమన్నా ఉన్నా తెలిసిపోతుంది కదా. సో మనకి మినిమం తెలిసిపోతుంది. ఒకరితో మనం జర్నీ చేస్తున్నామంటే వాళ్ళ మూడ్ స్వింగ్ ఏందనే తెలిసిపోతుంది. ఉంది అంటే డెఫినెట్లీ మేము మాట్లాడతాం. అది మాకున్న అలవాటు. మాకు గాడ్ గిఫ్ట్ ఏంటంటే మేము కొంచెం డల్ ఉంటే మా పాపనే వచ్చి అడుగుతుంది. పాప ఏజ్ 3.5 years కానీ ఏమైంది డాడా అని దగ్గరకు వస్తే ఇట్లా హక్ చేసుకొని. సో ఇంకా అసలు అది మాత్రం గిఫ్ట్ అనుకోవాలి మేము. సో అట్లా మా ముగ్గురికి ఉన్న అలవాటు అక్కడ నుంచే స్టార్ట్ అయింది మాకు. ఫ్యామిలీ హగ్ ఏమన్నా ఫ్యామిలీ హగ్ ఇది మాత్రం వర్కౌట్ చేయాలి. ఫ్యామిలీ హగ్ ఏదైతే ఉందో నిజంగా పిల్లల దగ్గర నుంచి అది వర్కౌట్ చేయాలి, నేర్పించాలి పిల్లలకి కూడా. అంటే ఎట్లా అంటే ఇప్పుడు తను పాప గురించి పేరెంటింగ్ కోర్స్ చేసింది. సో పేరెంటింగ్ కోర్స్ నేర్చుకొని ఇప్పుడు బయట వాళ్ళకు కూడా ట్రైన్ చేస్తూ ఉంది ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే. సో అది ఎక్కడ దాకా వెళ్ళిందంటే పేరెంటింగ్ కోర్స్ నేర్చుకొని పిల్లలను మంచి జోన్లో పెట్టాలని. మా పాప అసలు ఒక డేలా ఒక 5 minutes కూడా ఫోన్ చూడదు. అసలు ఫోన్ అనే అలవాటు లేదు. ఏమున్నా టీవీ పెడితే కొన్ని శ్లోకాలు పెడుతుంది, లేదంటే అప్పుడప్పుడు ఏదన్నా కామిక్ వీడియోస్ ఏమన్నా ఉంటే అదొక 1/2 hour కంటే ఎక్కువ చూడలేదు. ఎందుకంటే చెప్తుంది ఇది నీ టైం అని చెప్తుంది, చూస్తుంది. నీ టైం అయిపోయిందా అని అంటే ఓకే మమ్మీ టీవీ బంద్ చేసి వెళ్ళిపోతుంది. ఆమెకి ఎంతసేపు మనుషులతో ఆడుకోవడం అలవాటు చేసింది ఈమె.